కృష్ణానదీ తీరాన విజయకీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి వేళైంది. 27 అడుగుల హనుమాన్ మహావిగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని కనులారా చూద్దాం, మనసారా తరిద్దామంటూ భక్తకోటి విజయకీలాద్రికి కృష్ణా తరంగాల్లా తరలి వస్తున్నారు. 3 రోజులుగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఆంజనేయ అంజని తనయ కేసరి పుత్ర కమనీయ గాత్ర సుగ్రీవ మంత్రి శ్రీరామ తంత్రి శ్రీరామదూత శ్రిత పారిజాత. విజయవాడలోని విజయకీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా నేడు చతుస్థానార్చన, మన్యుసుక్త హవనం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభలగ్న ముహూర్తంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి కరకమలాలతో శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్ఠి, విశేష తదియారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విజయకీలాద్రికి చేరుకుంటున్నారు. మనందరి విఘ్నాలు నివారణ చేసి మనందరికీ విజయాల్ని సాధించి పెట్టి అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలిగే శక్తిని, మనోబలాన్ని, వాక్ పటిమని ప్రసాదించగలిగేటటువంటి బృహదాంజనేయుడిగా ఆయన ఇక్కడికి వస్తున్నాడు. మనందరి కోసం మనందరం సేవిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం, మన వాళ్ళందరికీ అనుగ్రహాన్ని పంచుదాం. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యాగాలు, హోమాలు, మన్యుసుక్త హవనం, మూలమంత్ర హవనం, తత్వన్యాస హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి వైభవాన్ని వివరించేలా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యేక ప్రవచనాలు అందించారు. పూజా కార్యక్రమంలో మైహోం సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ప్రాంతం కూడా విజయకీలాద్రిది అర్జునుడు తపస్సు చేసుకున్నటువంటి కొండ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చాలా అన్ని అవతారాల యొక్క స్వరూపం, వెంకటేశ్వర స్వామి స్వరూపం, వరాహస్వామి స్వరూపం, పరంపరలో ఎలా ఉండేటువంటి స్వరూపం కూడా దేవాలయాలు కట్టడం జరిగింది. కానీ ఈ యొక్క సౌత్ వెస్ట్లో ఆచార్యుని స్వరూపంలో హనుమంతుడు రావడం ఇది భారతదేశంలో ఒక మగ్నం లేనటువంటి స్థలం. ఈ స్థలంలో ఇక్కడ స్వామివారు నిర్ణయం చేయడం, ఆ అదృష్టం నాకు దక్కడం, 27 ఫీట్ల ఏకశిలా మూర్తిని తీసుకురావడం, ఈ యొక్క పరిస్థితులు, ఈ స్థల పురాణం కూడా చాలా ఇంపార్టెంట్. ఉత్తర దిశలో యోగాంజనేయుడు, దక్షిణ దిశలో అభయాంజనేయుడు రూపాలలో ఈ క్షేత్రాన్ని హనుమంతుడు కాపాడుతున్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. 27 అడుగుల ఎత్తుతో కొలువుదీరుతున్న ఈ శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠతో భక్తుల జీవితాల్లోని విఘ్నాలు తొలగి ప్రతి ఒక్కరికి ధైర్యం, మనోబలం లభించడంతో పాటు విజయకీలాద్రి క్షేత్రం మరింత వైభవంగా వెలుగొందుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుందని ఆధ్యాత్మిక వర్గాలు భావిస్తున్నాయి.